వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ లైవ్. నేను దీప వచ్చేసాను. లైవ్ స్టార్ట్ అయిపోయింది. 8:30 to 9 o'clock వచ్చేస్తుంది మన లైవ్. అండ్ ఎవరైనా విషెస్ చెప్పాలనుకున్నా, మీకు ఇష్టమైన సాంగ్ రిక్వెస్ట్ చేయాలనుకున్నా, మీకు ఇష్టమైన హీరో సాంగ్ అడిగి ప్లే చేయించుకోవాలనుకున్నా కాల్ చేసేయండి. అండ్ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడేద్దాము. హాయ్, గుడ్ మార్నింగ్. నమస్తే దీప గారు. గుడ్ మార్నింగ్. హాయ్ అనురాధ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు? సూపర్. మీరు? నేను కూడా సూపర్ అవ్వా. ఓకే, వీకెండ్ ఏం చేశారు? ఇంట్లోనే. నిన్న టెంపుల్ కి వెళ్ళాను, సాయిబాబా టెంపుల్ కి వెళ్ళి వచ్చాను. ఇంత యంగ్ ఏజ్ లో ఇంత భక్తి ఎట్లా వచ్చింది మీకు? ఇంట్లో ఎవరైనా ఉన్నారా? అంటే అట్లనే కాదు, అంటే అందరికి ఉంటుంది కదా భక్తి, దాంతో నేను ఒకదాన్ని. అవును, అంటే ఇంత త్వరగా రాదు, కొంచెం లేట్ అవుతుంది భక్తి గురించి తెలుసుకోవడానికి. మీకు ఇంకా చాలా తొందరగా వచ్చేసింది. అంటే కొందరు ఏంటంటే కష్టాలు వచ్చినప్పుడే భగవంతుడు గుర్తుకొస్తాడు. అలా ఉండకూడదు, అది స్వార్థం అవుతుంది. ఎప్పుడు భక్తితో ఉంటే దేవుడే మనల్ని కాపాడతాడు. ఎప్పుడు స్వార్థంతో భక్తితో ఉండాలి. అయితే అట్లే అని కాదు, అంటే కష్టాలు ఇచ్చినప్పుడు ప్రార్థించడం అది స్వార్థం. అది ఇంకా పెద్ద స్వార్థం అంట. నేను కష్టాలు వచ్చినప్పుడే అయితే దేవుడికి తెలిసిపోతుందని ముందే తెలివిగా ప్రతిరోజు ప్రార్థించేస్తారనమాట. అట్లనే కాదు, మనం దేవుని స్మరణలో ఉంటే మన కష్టాలు వచ్చినా కూడా మనకు కనిపించవు, వాటంతట అవే వెళ్ళిపోతాయి అనమాట. ఓకే, సో అనురాధ గారు ఈ రోజు భక్తి పాట పాడకుండా వేరే ఏదైనా పాట పాడొచ్చు కదా? అవునా, ఈ రోజు ఒకటి స్పెషల్ విషయస్ ఉన్నాయి, చెప్పాలనుకుంటున్నా. చెప్పండి. ఎవరిది బర్త్డే? సోనియా గాంధీ మేడం ఈ రోజు బర్త్డే ఉంది కదా. ఓహో, ఇష్టమా మీకు? అవును, మన తెలంగాణ ఇచ్చింది మేడమే కాబట్టి మేడం అంటే కూడా నాకు చాలా అభిమానము. ఓకే ఓకే, మేడం కి విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఒకసారి చెప్పండి మీరు. ఓకే, సోనియా గాంధీ మేడం గారికి నా తరఫున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం. మీరు ఇలాంటి బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ రాహుల్ గాంధీ తరఫున, అలాగే ప్రియాంక గాంధీ మేడం తరఫున ఇలాంటి బర్త్డేస్, అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ తరఫున, నా తరఫున, దీపా మేడం తరఫున, మన యువ ఛానల్ స్టూడియో తరఫున ఎస్పెషల్లీ ఇలాంటి బర్త్డేస్ మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. అండ్ సోనియా గాంధీ గారికి కాంగ్రెస్ అభిమానుల తరఫు నుండి, స్పెషల్ గా తెలంగాణ అభిమానుల తరఫు నుండి, స్టూడియో 1 ఛానల్ తరఫు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే. ఏదో అడుగుతున్నారు? చిన్న సాంగ్ పాడాలనుకుంటున్నాను మేడం బర్త్డే గురించి. ఓకే, పాడండి. ఒక మనసుకునేది పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు ఇదే ఇదే కుహుస్వరాల కానుక, మరో వసంత గీతిక జనించు రోజు, అహో ఒక మనసుకునేదే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు, ఆట పలుకు తెలియనిది, వాటున ఉండే మోగమది, కమ్మని తలపుల కావ్యమయే, కవితలు రాసే మౌనమది, రావణ రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది, శృతిదయ మెరుగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది, ఋతువుల రంగులు మార్చేది, కల్పన కలిగిన మది భావం, బ్రతుకును పాటగా మలిచేది, మనసుల కదిలిన మృదునాదం, కలవని దిక్కులు కలిపేది, నింగిని నేలకు దింపేది, తనే సదా వారిని క్షణాలకే తారని మనస్సలేది, అహో ఒక మనసుకునేది పుట్టిన రోజు, అనురాధ గారు సూపర్. అసలు సోనియా గాంధీ గారికి నిజంగా ఒక ఇలాంటి పాటతో తన లైఫ్ లో ఎవరు సర్ప్రైజ్ ఇచ్చుండరని నేను అనుకుంటున్నా. చాలా బాగా పాడారు. బై బై, టేక్ కేర్. మేడం అభిమానంతో అలా సాంగ్ పాడగలిగాను. ఓకే, మేడం కి వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
అలాగే మా తెలంగాణ ప్రజలందరి తరఫున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాము, ఎవరున్నారో మాట్లాడేద్దాం. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ బబ్లు, చాలా సూపర్ గా ఉన్నా నేను. హాయిగా వీకెండ్ అంతా రెస్ట్ తీసుకుని చాలా ఎనర్జెటిక్ గా హాయిగా ఉన్నా. నువ్వు? షాపింగ్ ఏం లేదు, ఓన్లీ రెస్ట్. వీకెండ్ వీక్ డేస్ లో మాత్రమే షాపింగ్ చేస్తా నేను. ఓకే, ఏదో పాట పాడాలని ట్రై చేస్తున్నావా? ఓకే, పాడేసాయి. అయిపోయిందా బబ్లు? మెలోడీ చక్కగా మెలోడీ పాడావు. నైస్ టాకింగ్ టు యూ. బాగుంది పాట. బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. బ్రహ్మాజీ గారు హాయ్. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? యా. ఈ రోజు పాట మ్యూజియం పెట్టారు మేడం, అందరికి సాంగ్స్ పాడుతున్నారు అందరి చేత. మీరు కూడా ప్రిపేర్ అయ్యారా ఏంటి? లేదు మేడం, అంత సాహసం చేయలేదా? వేరే కాదు ఛాన్స్ చెప్తారు మేడం. ఓహో, అలా కవర్ చేస్తున్నారా? ఓకే, బాగుంది కవరింగ్. ఏం తిన్నారు ఇంత మార్నింగ్ ఇంత ఎనర్జెటిక్ గా? ఎలాగో రోజు ఎనర్జెటిక్ కానీ ఈ రోజు ఎక్కువగా ఉన్నారు. అవునా? ఇంకా ఏం తిన్నారు? రాత్రి పుష్ప 2 సినిమా చూసేసారు మేడం. ఓహో, ఆ పూనకంతో ఉన్నారా ఇంకా? నచ్చిందా సినిమా? పర్లేదు, యావరేజ్ అండి. ఈసారి చూడొచ్చు, బోర్ కొట్టదు. అంతేనా? కొన్ని సీక్వెన్సెస్ అదిరిపోయాయని చెప్పారు. అవునవును, కొన్ని సీక్వెన్స్ అదిరిపోయాయి. ఓకే, పాటలు నచ్చాయా? పాటలు సూపర్. పాటలు అందరికీ కనెక్ట్ మార్క్స్. అంటే స్పెషల్ సాంగ్ ఉంది కదా, ఏ సాంగ్ నచ్చింది? పుష్పలో ఫస్ట్ పుష్పలో వచ్చిందా, పార్ట్ 2 లోనా? పుష్ప 1లో సాంగ్స్ బాగానే ఉంటాయి, అన్ని సాంగ్స్ బాగుంటాయి. కాదు, స్పెషల్ సాంగ్ గురించి అడుగుతున్నా నేను పర్టికులర్ గా. సమాంత చేసింది అప్పుడు, ఇప్పుడు అంటావా? బాగుందా? ఇది బాగుందా? అంటే మనకి కంపేర్ చేసి చూసుకోవడం అలవాటు కదా, అందుకని కంపేర్ చేసి అడుగుతున్నా నేను. ఓకే ఓకే. కిసక్ దానిలో పబ్లికేషన్ చేసినంత ఇదేం లేదు మేడం, అది బాగుంది. అంటావనే బాగుందా? అది మెయిన్. అది కాదు, ఒక మెసేజ్ ఓరియంటెడ్ లాగా, లేకపోతే అబ్బాయిల గురించి చెప్తూ పాడింది కదా, తొందరగా జనాలకు వెళ్ళిపోయినట్టుంది. ఇది జనరల్ సాంగ్ కాబట్టి కంపారిటివ్లీ దాంతో కంపేర్ చేస్తే కొంచెం. ట్రై చేయండి. బాబాయ్, ఏంటండి మీకు ఇన్ని కళ్ళు ఉన్నాయి? అలా మాట్లాడతా ఒక్కోసారి. అయ్య బాబాయ్, ఏంటి ఫ్రెండ్స్ నేర్పించారా మీకు? అవునండి. లేదండి, మేము తూరి అట్లా వెళ్ళానండి. సామర్లకోటలో 2 months జాబ్ చేసినాను. ఓహో, 3 months జాబ్ చేసి మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసారు మొత్తానికి లాంగ్వేజ్ ని. అన్ని నేర్చుకున్నానండి. అలా వచ్చేసి పర్లేదు బ్రహ్మాజీ గారు, జాబ్ కాదు మాట్లాడతారు. ఒకసారి మన ఇంటి మీరు లేటుగా మాట్లాడతారు, ఒకసారి ఓపెన్ అయిపోతారు కూడా. ఓకే, అయితే మూవీస్ లోకి వెళ్ళిపోవచ్చు బ్రహ్మాజీ గారు, చాలా టాలెంట్స్ ఉన్నాయి మీకు. అవునండి. అవునండి. ఓకే, నైస్ టాకింగ్ టు యూ బ్రహ్మాజీ గారు. బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దామా? హాయ్, గుడ్ మార్నింగ్. హలో, బాగున్నారా అక్క? ఎవరి చెల్లి? అఖిలనా, శృతినా? శృతి అక్క. హాయ్ శృతి. అరే హలో. హలో, చెప్పండి అక్క. ఓకే, వినిపించలేదేమో అనుకున్నా, నాకు వాయిస్ సడన్ గా మ్యూట్ అయినట్టు అనిపించింది. ఇప్పుడు వినిపిస్తుంది అక్క. అయ్యో,
నాది రాలేదా వాయిస్? ఓకే. వస్తుందా? వీకెండ్ ఏం చేసావు శృతి? ఏం లేదు అక్క, మాకు వీకెండ్ అంటే ఏం లేదు ఇప్పుడు. ప్రతిరోజు పనేనా? అవునక్క. మన ఈ మధ్య ప్రతిరోజు పండగ అని ఒక సినిమా వచ్చింది, ప్రతిరోజు పనే అన్నమాట. అవునక్క. ఏంటో నీరసంగా చెప్తున్నావు, నచ్చట్లేదా పని చేయడం? అక్క నచ్చట్లేదు రోజు ఒకేలాగా లైఫ్ ఉండడం? అదేం లేదక్క, అంతే కదా లైఫ్ అంటే. లైఫ్ అంటేనే అంతేనా? ఓకే. చిన్న ఏజ్ లోనే ఎంత గొప్ప విషయాన్ని తెలుసుకున్నావు నువ్వు. ఓకే, నిన్ను పాట అడిగితే పాడవు, ట్రిక్కీ క్వశ్చన్స్ అడిగితే చెప్పవు. అవునక్క, నాకు ఆన్సర్ తెలిసినప్పుడు ఫోన్ చేస్తాను, కలవదక్క ఫోను. అది అలా జరుగుతుంది. అడిగిన వెంటనే చెప్పాలి మరి, ప్రతిదానికి టైం ఉంటది, ఎక్స్పైరీ డేట్ ఉంటది. అఖిల పాడతాదంటక్క పాట. ఒకసారి ఇవ్వు. హలో, హాయ్ అఖిల. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్. ఏం పాట పాడుతున్నావు? అది మీకోసం వాడేనా అక్క? నా కోసమా? ఓకే. ఇంతకాలము లేదే వింత లోకము, ఏంటే జారి పడ్డది మనసే నీకే నీకే. ఏనమ్మడు ఏనమ్మడు పిచ్చోళ్ళైనా సేవాటుడు, ఈకుగాడు పిచ్చయ్యాడు, నిన్ను వదిలిపోనేప్పుడు. నా వల్ల కాదే బొమ్మ, నీ కళ్ళు చూస్తే అమ్మా, ఇకెక్కుతుంది జన్మ అమ్మ. చాలా అక్క. సరిపోలేదు, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు ఇంకో పాట కొంచెం పెద్దగా పాడు, ఓకేనా? బాగుంది. నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్. కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడేద్దాం. హాయ్, గుడ్ మార్నింగ్. ఏంటి ఇంకా మాటలు రాని పాపో బాబో కాల్ ట్రై చేసినట్టు అనిపిస్తోంది. ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ హాయ్. ఎవరు? పేరు చెప్పదన్నా? హాహా, ప్రాంప్టింగ్ కావాలి చిన్న పిల్లలకి, లేకపోతే వాళ్ళు మాట్లాడలేరు. ఎనీవేస్, చాలా థ్యాంక్స్. పేరెంట్స్ ఎవరో కాల్ చేపించారు మాట్లాడిద్దాము అని. పాపం పిల్లలు కదా, కొంచెం వాళ్ళకి అందించకపోతే మాట్లాడడానికి రాదు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు? నా పేరు బాలాగౌడ్ మేడం. బాలా గౌడ్. అవును మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి నుంచి. పోతిరెడ్డిపల్లి. ఈ ఊరు బాగా ఫేమస్ అనుకుంటా, బాగా విన్నట్టున్నాను. ఏ జిల్లా? ఏ జిల్లా? బాగా ఉంటుంది. ఆహా, మీది ఏ జిల్లా? ఏంటి నాకు సరిగ్గా అర్థం కావట్లేదు. రంగారెడ్డి జిల్లానే. రంగారెడ్డి. రంగారెడ్డి జిల్లా. సంగారెడ్డి. సంగారెడ్డి. అమ్మయ్య, మొత్తానికి అర్థమైంది. సంగారెడ్డి. ఓకే. సంగారెడ్డి జిల్లా, పోతిరెడ్డిపల్లి. ఓకే. ఏం చేస్తుంటారు మీరు? ఓహో, ఫోటోగ్రాఫర్. అయితే క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నారు. ఈ రోజు ఎవరికైనా విషెస్ చెప్పాలా, లేకపోతే లైవ్ చూసి ఇట్లా కాల్ చేయాలనిపించిందా మీకు? మీ అక్క మీ బావ పేర్లు చెప్పండి. మా అక్క పేరు లోకమాత, జూలకంటి లోకమాత, జూలకంటి రామగౌడు, జూలకంటి గోపాల్ గౌడ్. ఏంటండి పేరు తప్పుగా చెప్తున్నారు, ఇంకొకసారి కరెక్ట్ గా చెప్పండి. జూలకంటి లోకమాత, జూలకంటి గోపాల్ గౌడ్. గోపాల్ గౌడ్ గారు, లోకమాత గారు, హాయ్, హలో. అండ్ అందరూ చూస్తున్నారా టీవీ? ఓకే, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్. కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడేద్దాం. హాయ్, గుడ్ మార్నింగ్. హలో. హలో. హాయ్. హాయ్ మేడం. మీ పేరు చెప్పండి. జై. ఇంతకు ముందు మాట్లాడారా మీరు? ఫస్ట్ టైం కాల్ చేశారా? ఓకే, ఏ ఊరు నుండి కాల్ చేస్తున్నారు? సంగారెడ్డి. సంగారెడ్డి. ఏంటి ఈ రోజు అందరు వరుస పెట్టారు? ఇప్పుడే ఒక కాల్ వచ్చింది సంగారెడ్డి నుండి. మొత్తం ఒకటే ఫ్యామిలీనా? ఓకే ఓకే.
అంటే ఆ కాల్ చూసి ఇన్స్పైర్ అయ్యి కాల్ చేశారా? నేను ఆల్రెడీ అప్పటి నుంచి ట్రై చేస్తున్నా. ఓహో, అది కోఇన్సిడెన్స్ అన్నమాట. ఓకే జై, ఇంత పాష్ గా మీ పేరు ఎలా పెట్టారు? చాలా పాష్ గా పెట్టారే. యాక్చువల్లీ ఫుల్ నేమ్ లక్ష్మీ నరసింహ, జయ లక్ష్మీ నరసింహ. మీరు పెట్టుకున్నారా జై అని? సిస్టర్ పెట్టి, మా సిస్టర్. ఓహోహో, ఓకే. ఏం చేస్తుంటారు మీరు? ప్రస్తుతం మున్సిపల్ వార్డ్ మెంబర్. మున్సిపల్ వార్డ్ మెంబర్. ఓకే, పాలిటిక్స్ లో ఉన్నారా? పొలిటికల్. ఓహోహో, ఓకే. మొత్తానికి పాలిటిక్స్ లో తిరుగుతున్నారు. ఏ పార్టీ? యాక్చువల్లీ మనకి ఇప్పుడు టీఆర్ఎస్ ఉంటే మేము యాక్చువల్లీ పోయింది కాబట్టి మేము పని చేయలేకపోతున్నాం అట్లా. ఓహో, బిఆర్ఎస్ పార్టీ. ఓకే. అయితే ఈ షో ఈ రోజే చూసారా? యాక్చువల్లీ నేను చూస్తుంటా కానీ ఎప్పుడు టచ్ చేయలేదు. కానీ మనసులో కూడా అని చెప్పి నేను కాల్ చేశాను, కనెక్ట్ అయింది అంతే. ఓకే, మీకు ఇష్టమైన హీరో ఎవరు? సినిమాలు చూస్తారా అసలు? చూస్తాను మ్యామ్. ఎవరిష్టం హీరోస్ లో? నాకు రజనీకాంత్. రజనీకాంత్. ఎస్ మ్యామ్. తెలుగులో? తెలుగులో మనకు ఇష్టమైన ఎన్టీఆర్. అమ్మయ్యా, కొంచెం లేట్ అయినా బానే చెప్పారు. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ ఇష్టం. ఓకే మ్యామ్. ఓకే, ట్రై చేస్తాను వాళ్ళ సాంగ్స్ ప్లే చేయడానికి. ఇన్ కేస్ లేదంటే మీకోసం డెఫినెట్ గా ఒక మంచి పాట అయితే ప్లే చేస్తా. నైస్ టాకింగ్ టు యూ, బాయ్, టేక్ కేర్. అండ్ నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేశాక సాంగ్ ప్లే చేస్తా. జస్ట్ కొంచెం సేపే. హాయ్, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. అరుణ గారు హాయ్, నమస్తే. ఏంటి విశేషాలు? ఈ రోజు ఏదైనా స్పెషల్ ఉందా? ఎవరికైనా విషెస్ చెప్పాలా? లేదు చేత గారు. అలా అడుగుతున్నాననే నార్మల్ గా కాల్ చేశారు కదా ఈ రోజు కవర్ చేయడానికి. లేదు, రేపు అలాగే విశేషం కానీ అదే రేపు చేస్తే మళ్ళీ అయ్యయ్యో ఈ రోజు ఎవరికో విష్ చేయడానికి కాల్ చేశారు అంటానని ముందు రోజే స్టార్ట్ చేశారు కదా. లేదు, మీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాం, అందుకని కాల్ చేయండి. కొంచెం అబద్ధాలు చెప్తే నాకు ఇష్టం గానీ మరీ ఇంత పెద్ద అబద్ధం అయ్యాలా అసలు? నిజమే, లైవ్ షో వచ్చిన కాడి నుంచి ఇంకా అలా దీపా గారిని చూసుకుంటూ దీపా గారితో మాట్లాడాలని అలా నైట్ కూడా పడుకుంటుంటే వామ్మో, నేను ఇలా నిద్రలో కూడా వస్తున్నాను అనమాట. అరుణ గారు, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ మాట్లాడండి. అడుగుతారా అని అడిగారు కదా, పొడుపు అడుగుతానండి. ఓ, ట్రై చేద్దాం, అడగండి. అడగచ్చా? మీకు అన్ని వచ్చాయంటే? అంత సీన్ లేదు, అన్ని వచ్చే అంత సీన్ లేదు, అడగండి, ట్రై చేద్దాం. అడుగుతానైతే, చింకిరి చింకిరి బట్టలు రత్నాలంటి బిడ్డలు. చింకిరి చింకిరి బట్టలు రత్నాలు లాంటి బిడ్డలా? అవునండి. పనస? పనస పండు కాదండి. దానిమ్మ? తింటాం కదా, ఎక్కువ ఇష్టం. దానిమ్మ స్వీట్ అని వాడతారు కదా, అదే. నేను ఫ్రీ టైమ్ లో స్వీట్ అని అంటారు కదా. ఓహో, మొక్కజొన్న పొత్తులా? అవునండి. దీనికి చాలా ఆన్సర్లు ఉన్నాయి, అదే ప్రాబ్లం. కొన్ని పొడుపు కథలకి ఆన్సర్లు ఎక్కువ ఉంటాయి. ఓకే, మొత్తానికి సూపర్ గా ట్రై చేశారు అరుణ గారు. నైస్ టాకింగ్ టు యూ, బాయ్, టేక్ కేర్. ఎవరు మాట్లాడతారో చూసేద్దాం. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ దీపక్, నేను రఘువీర్. ఎవరు? రఘువీర్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హన్మకొండ. ఓకే, అంటే దీపక్ అని పిలిచారంటే బబ్లు ఇన్స్పిరేషన్ ఈ కాల్? కానీ నేను రఘువీర్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగా. నన్ను క్వశ్చన్ అడిగారా? ఓకే, ఏ క్వశ్చన్ అడిగారు? ఇప్పుడు అడుగుతా. ఓకే, ట్రై చేస్తా. ఉంటది ఉంటది ఉంటది. దానికి గ్లౌస్ ఎందుకు వేసుకోరు? మీరు ఆన్సర్ చెప్పాలి. దేనికి? గ్లౌస్ ఎందుకు వేసుకోరు? ఆకు. గ్లౌస్ అక్క. గ్లౌస్ అర్థమైంది, ముందు అడిగింది ఆకేనా? గుర్రం. హార్సా? ఓకే, హార్స్ గ్లౌజెస్ ఎందుకు వేసుకోదా? దానికి చేతులు ఉండవు, కాళ్ళే ఉంటాయి కాబట్టి. అనుకున్నా మీరు సమాధానం చెప్పారు. ఏదో అలా చీకట్లో అలా విసిరని తగిలింది అనమాట. ఓకే,
రఘువీర్ నన్ను గెలిపించావు రఘువీర్. దీపక్క ఆ నీకు ఒక కవిత చెప్తాను. చెప్పు నాన్న. దీపావళికి వెలిగిస్తున్న దీపాలు ఈ తెలుగు స్టేట్స్ లకి వెలుగు దీపం. ఓహో, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రఘువీర్. బాబాయ్, టేక్ కేర్. నాకు ఇంకా కొంచెం సేపు కాలర్స్ తో మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలి అని ఉంది, కానీ టైం అయిపోయింది. ఏం చేద్దాం? ఏం పర్లేదు. ఈ షో గురించి అయినా నా గురించి అయినా ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో దీపా చౌదరి అని టైప్ చేయండి, అక్కడ మెసేజెస్ చేసేయండి. ఏదో ఒక రోజు అంటే చాలా క్విక్ గా చదువుతాను, వీక్ లో ఫినిష్ చేసేస్తాను. క్వశ్చన్స్ మీరేం అడిగారో అది అడుగుతూ ఆన్సర్ చేస్తాను. అది సంగతి. దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ లైవ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్.